నమస్కారం. దృఢంగా, ధైర్యంగా నిలబడటమంటే అసలు అర్థమేంటి? మన ప్రొఫెషనల్ లైఫ్లో మనకంటూ ఒక విశ్వసనీయతను సంపాదించుకోటానికి ఇది ఎందుకు అంత ముఖ్యం? ఈరోజు మన విశ్లేషణలో ఈ విషయం గురించే లోతుగా తెలుసుకుందాం. మనందరి కెరియర్ జర్నీలో ఇది చాలా కామన్ కదా. ఎవరో ఒకరు మనల్ని విమర్శించడం, మనల్ని నమ్మకపోవడం, మన దారికి అడ్డంకులు సృష్టించడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు చెప్పేది అర్థంపర్థం లేనిది, మీరు గుడ్డిగా ఒక గుంపును ఫాలో అవుతున్నారు లాంటి మాటలు కూడా విని ఉండొచ్చు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు మనం ఎలా స్పందిస్తామన్నదే మనల్ని నిర్వచిస్తుంది. ఎవరు ఎన్ని అన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం నమ్మిన దానికి కట్టుబడి స్థిరంగా నిలబడినప్పుడే మనపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. అప్పుడే లోకం మనల్ని ఒక స్థిరమైన వ్యక్తిగా గుర్తిస్తుంది. సరే, మరి అసలు విషయానికి వద్దాం. ఈరోజు మనం చర్చిస్తున్న దృఢమైన నాయకత్వం అంటే ఏంటి? దాన్ని ఒకసారి స్పష్టంగా నిర్వచించుకుందాం. ఇది ఒకరి ప్రయాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూద్దాం. వృత్తిపరంగా ధైర్యంగా, బలంగా నిలబడటమంటే ఇదే అనమాట. అంటే మన లోపల ఉండే బలం మన బయట ప్రవర్తనలో కనిపించడం. ఇలాంటి లక్షణాలున్నవాళ్లవైపు బిజినెస్ పార్ట్నర్స్ గానీ, టీమ్ మెంబర్స్ గానీ ఎవరైనా సరే చాలా సహజంగా ఆకర్షితులవుతారు. వాళ్ల మాటకొక విలువ ఉంటుంది. ఈ నిర్వచనాన్ని మనం కొంచెం లోతుగా చూస్తే ఇందులో 4 ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. 1. అచంచలమైన విశ్వాసం. 2. లోతైన విశ్వసనీయత. 3. మన పని పట్ల ఒక బలమైన ఉద్దేశ్యం. 4. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడే స్థితిస్థాపకత. ఈ 4ంటిని మనం 2 భాగాలుగా చూడొచ్చు. 1. మన లోపల పెంచుకోవలసిన అంతర్గత బలం. 2. బయట ప్రపంచానికి మనం చూపించే బాహ్య ఉనికి. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రయాణం లోపలి నుండి బయటికి సాగుతుంది. అంటే ముందు మన అంతర్గత బలాన్ని, మన విలువల్ని, మన శక్తిని పటిష్టం చేసుకోవాలి. ఆ తరువాతే ఆ బలాన్ని మన బాహ్య ప్రవర్తన ద్వారా, మన కాన్ఫిడెన్స్ ద్వారా, మన నైపుణ్యం రూపంలో ప్రపంచానికి చూపించాలి. సరే, ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. నాయకత్వానికి పునాది అయిన ఈ అంతర్గత బలాన్ని ఎలా నిర్మించుకోవాలి? అసలైన పని ఇక్కడే మొదలవుతుంది. ఈ అంతర్గత బలమనేది 4 పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది, మన ప్రధాన విలువలేంటో మనకి స్పష్టంగా తెలియాలి. 2ది, చిన్న చిన్న విజయాలు సాధిస్తూ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. 3ది, మన లక్ష్యాన్ని ఒక ప్యాషన్తో ఫాలో అవ్వాలి. ఇక 4ది, నటన కాకుండా నిజాయితీగా ఉంటూ మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ప్రామాణికత. అంటే మన నిజస్వరూపంతో ఉండటం. ఏదో కార్పొరేట్ ముసుగు వేసుకుని కాకుండా మనలా మనమున్నప్పుడే జనాలు మనతో నిజంగా కనెక్ట్ అవుతారు. అదే కదా బలమైన నాయకత్వానికి పునాది. ఓకే, అంతర్గత బలం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 2వ భాగానికి వెళ్దాం. మన లోపల ఉన్న ఆ బలాన్ని బయటి ప్రపంచానికి ఎలా చూపించాలి? ఇతరులు మనల్ని ఎలా చూస్తారనే దానిపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చర్చిద్దాం. చూడండి, ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. బలంగా ఉండడమంటే అహంకారంగా ప్రవర్తించడం కాదు. ఆత్మవిశ్వాసమున్నవాళ్లవైపు ప్రజలు ఆకర్షితులవుతారు, కాని అహంకారుల నుండి దూరంగా పారిపోతారు. మరి బలాన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా చూపించాలి? కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. ఉదాహరణకి, నిటారుగా నిలబడటం, కళ్లలోకి చూసి స్పష్టంగా మాట్లాడటం లాంటివి మనలో ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తాయి. అలాగే ఏదో ఒక రంగంలో ఎక్స్పర్ట్ అవడం వల్ల మనపై నమ్మకం పెరుగుతుంది. అంతేకాదు, చేసే ప్రతి పనిలోనూ క్వాలిటీ చూపించడం ద్వారా మనకంటూ ఒక మంచి పేరొస్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. మనం ఎప్పటికీ అందర్నీ సంతోషపెట్టలం. అలా ప్రయత్నించే బదులు ఏదైనా ఒక్క రంగంలో నిపుణుడగా మారడంపై దృష్టి పెడితే, అప్పుడు ఆ రంగంలో ఎవరికి సహాయం కావాలన్నా వాళ్లు సహజంగానే మన దగ్గరికి వస్తారు. సరే, నాయకత్వానికి అవసరమైన అంతర్గత బలం, బాహ్య ఉనికి గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కాని వీటిని ఆచరణలో ఎలా పెట్టాలి? అందుకే ఇప్పుడు ఈ సూత్రాల అన్నింటినీ మన జీవితంలో అమలు చేయడానికి ఒక సింపుల్ 5 దశల యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఈ ప్లాన్లో మొత్తం 5 స్టెప్సున్నాయి. మొదట, మీ విలువలేంటో రాసుకుని వాటికి కట్టుబడి ఉండండి. 2.
మీకంటూ ఒక ప్రత్యేక రంగాన్నెంచుకుని దానిలో నంబర్ 1 అవ్వండి. 3 రోజూ ఆత్మవిశ్వాసంతో కూడిన బాడీ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయండి. 4 చేసే ప్రతి పనిలో క్వాలిటీ ఉండేలా చూసుకోండి. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, ఇతరులు సక్సెస్ అవడానికి సహాయం చేయండి. చాలామంది చేసే పొరపాటేంటంటే వాళ్ళు క్వాంటిటీ వెనకాల పడతారు. ఎక్కువ పనులు చేస్తే ఎక్కువ ఫలితం అనుకుంటారు. కానీ అది ఎప్పుడూ నిజం కాదు. అందుకే మనం చేసే పనుల సంఖ్యపై కాకుండా వాటి నాణ్యతపై దృష్టి పెట్టాలి. అప్పుడే మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. దీన్నే మనం సానుభూతితో కూడిన నాయకత్వం అంటాం. అంటే ఎప్పుడూ మన గురించే కాకుండా ఇతరులు ఎలా సక్సెస్ అవ్వాలి అని ఆలోచించడం. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ లాంగ్ రన్లో ఇది ఊహించని గొప్ప ఫలితాలనిస్తుంది. ఈ ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో కదా! మనం ఇతరుల గెలుపుకు సహాయం చేసినప్పుడు ఆ విజయం మనవైపు కూడా తిరిగి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ గెలుపులో మన పాత్ర ఉందని వాళ్ళు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఎదురు దెబ్బలు తగులుతున్నా, ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడని అత్యంత ముఖ్యమైన విలువ ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే దృఢమైన నాయకత్వానికి అసలైన పునాది. ధన్యవాదాలు.